గౌరవం కవిత కవిత్వమంటరా ఎందుకన్నా నన్ను అర్థం చేశారు? నేను మీకు ఏమన్యాయం చేశాను రా? సారీ శ్రీనివాస్, ఏది పర్సనల్ గా తీసుకోకు. పర్సనల్ గానే తీసుకుంటాను రా. ఈ అవమానం నేను చచ్చే వరకు మర్చిపోలేను రా. ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ టైం. లైట్ తీసుకో, దీన్ని కూడా సీరియస్ తీసుకుంటే ఎలా? బట్టి పడితే ఏమవుతుందో నిఖిల్ గాడు ఒక డెమో ఇచ్చాను. ఏదన్నా బాగా అర్థం చేసుకొని చదవాలి. సైన్స్ ఎంజాయ్ చేస్తూ చదవాలి. నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా. మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా? ప్రాణ సంకటం. నవ్వుకోండిరా, నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి. కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను. ఆ రోజు నేను నవ్వుతాను, మీరు ఏడుస్తారా? తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను? నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను రా. నీ ట్రైన్ వేరు, నా ట్రైన్ వేరు. ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూద్దాంరా. 10 సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ కి మళ్ళీ వద్దాంరా. అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్పనో నువ్వు గొప్పడు. బెట్టు కట్టరా, బెట్రా. నువ్వు నేను తేల్చుకుందాం. భయం వేస్తుందిరా? దమ్ముంటే రారా, మగాడు అయితే రారా. ఏం చేస్తున్నట్రా వీడు? నీకు దమ్ముంటే 10 సంవత్సరాల తర్వాత రారా. Wow, a brand is a brand always. ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఎవరు నాకు ఎప్పుడు ఇవ్వలేదు రాకేష్. You gotta be Rakesh's wife. ఇక మీద 2 మంది బ్రాండ్స్ వేసుకోవాలి. Builders man. వైరస్ అని ఎప్పుడైతే పేరు I'll be right back. ఉంది. నువ్వే నా మాట మార్చింది. హే, వాచ్ సూపర్ గా ఉంది. మాట మార్చుకో. నేను మాట మార్చలేదు, నువ్వు వాచ్ మార్చు. నేను అన్నది వాచ్ గురించి కాదు, స్పీచ్ గురించి. టీచర్స్ డే. కైండ్ ఆఫ్. మా నాన్నగారంటే నీకెందుకు కోపం? నాకెందుకు కోపం? నేను చేసిన కొత్త ఆర్డర్ కూడా ఆయన పేరే పెట్టాను. చూడు. ఎందుకు మా నాన్నగారిని టెన్షన్ పెడుతున్నావు? ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే, ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. గాడిదల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫ్యాక్టరీ. అదిగా అక్కడ ఉంది చూడండి గాడిద. ఎంత ధైర్యం నీకు? నా కాబోయే వాడిని గాడిదంటావా? వాడు గాడిదే. ముందు ఇంజనీరింగ్ చదివాడు, తర్వాత ఎంబీఏ చదివాడు, ఇప్పుడు అమెరికాకి వెళ్ళి బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. బ్యాంక్ లో వర్క్ చేయడానికి ఇంజనీరింగ్ ఎందుకు చదవడం? మీ నాన్న కూడా ఆడు కాలేజ్ టాపర్ అయ్యాడని ఆడు సైట్ అయినా బట్టతలుడైనా ఆ బట్టతల్ని 2 వెంట్రికలతో మీ నాన్న కవర్ చేసేవాడైనా ఓకే అని అల్లుని చేసుకుంటారు. ఇలాంటి గాడిదలందరూ లైఫ్ లో అన్నింటినీ ప్రాఫిటా లాసా అని ఒక బిజినెస్ లానే చూస్తారు. ఆడికి సంబంధించినంత వరకు యూఆర్ జస్ట్ ప్రాఫిట్ అంతే. ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కూతురువి, కట్నం బాగా ఇస్తారు, డాక్టర్ అవబోతున్నావు, నీ సంపాదన బాగుంటుంది, నీ వల్ల వాడి ఇమేజ్ చాలా పెరుగుతుంది. అందుకే నీ వెంటబడుతున్నాడు. నిన్ను కూడా బ్రాండ్ లానే చూస్తాడు తప్ప మనిషిలా మాత్రం ఎప్పటికీ చూడు. నీ మనసులో ఏమనుకుంటున్నావు? రాకేష్ కి నా మీద ప్రేమ లేదనుకుంటున్నావా? వాడు గురించి వచ్చే కదా. ఒక నిమిషం పట్టుకో, నీకేదైనా డెమో చూపిస్తే గానీ అర్థం కాదు. జస్ట్ వెయిటింగ్ వాచ్. హే రాకేష్. ఎక్కడైపోయావు రియా? I was worried. రియా పాపం తన కొత్త వాచ్ పోగొట్టుకుందట. అదే What? You lost the watch? నో వరీస్ రాకేష్, ఇంకో వాచ్ కొనిచ్చే. Nonsense. థ్యాంక్ యూ. Ria, it's 4 lakhs, Ria. 4 lakhs. 4 lakhs. నేను కొన్న వాచ్ 400 రూపీస్, కానీ అదే టైం చూపిస్తుంది. Shut up. సరే పోవనే. How can you be so careless, Ria? This careless attitude is just disgusting. That was a limited edition watch. You just lost it. ఓసిరి దొరికిందని పొగుడుకున్నావా? ఇక మీద రెండర్కి ఈ బామకాల పోవచ్చు పెట్టుకుని పో. ఏంటి ఏంటో చూపు, పైగా ఏడుపు ఒకటి. ఇదేనా నీకున్న మెచ్యూరిటీ? I can't handle this. ముందా ఏడు బాబీ వెళ్ళి వాచ్ వెతుకో. Damn it. She doesn't get it. It's a branded watch, man. She just doesn't get it. What? ఇదిగో నీ 4 లక్షల వాచ్. దీనికి వేరే చేవెత్తుకో గాడిద. వాళ్ళే బోల్డ్ అండి మీరు. వాడి మొహం మీద గాడిదని తిట్టేశారు. గెట్ లాస్ట్. ఏంటండి మిమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తారు అనుకుంటే ఇలా గెట్ లాస్ట్ అంటున్నారు. సరే థ్యాంక్ యూ. దారుదులు. ఎందుకు ఇప్పుడు అలా విసుకుంటారు? మీకు విషయం చెప్పనా, మీకు అసలు వాడి మీద లవ్వే లేదండి. వాట్ యు మీన్? మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే
రీ రికార్డింగ్ వినిపిస్తుంది. టప 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 టపని బటర్ఫ్లైస్ ఎగురుతాయి. ఒళ్ళంతా అందంగా పూలు పూస్తాయి. నక్షత్రాలన్నీ చందమామలు అవుతాయి. ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి, నిజ జీవితంలో జరగవు. జరుగుతుందండి, మనిషిని లవ్ చేస్తే. గాడిదని కాదు. హలో, యా, వాట్? ఓకే ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో, ఆగండి. మీరు మెడికల్ స్టూడెంట్ కదా, ఒక హెల్ప్ చేయండి, ఎమర్జెన్సీ ప్లీజ్. వాట్? ఓ పేషెంట్ సీరియస్ ఉన్నారు, ఒకసారి నాతో రండి. Stupid. ఏమండి, ఏంటండి ఇది? సొంత పగ ప్రతీకారాల కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడమే ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ హిపోక్రటిక్ అవుతూ చెప్తారు కదా. ఎలాగో డాక్టర్ అయ్యాక ఓ 10 మంది చంపుతారు కదా. సారీ, నిజం చెప్పారు. రండి ప్లీజ్. మా అక్క పెళ్లిలో దూరి నాన్న రభస చేశావు, నా ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేశావు. నీ వల్ల మా నాన్న బీపీ టాబ్లెట్స్ ని బఠానీలా మింగుతున్నారు. నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. అన్బిలీవబుల్. ఆంటీ, నిఖిల్ ఏడి? టాక్సీ రావడానికి వెళ్ళాడయ్యా. అంబులెన్స్ ఫోన్ చేసి 2 గంటలైంది, ఇంతవరకు రాలేదు. పిజ్జా కూడా అరగంటలో వచ్చేస్తుంది. ఏం ఊరయ్యా ఇది? ఇమ్మీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలమ్మా. డాక్టర్, ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ. గుర్తుంటారా నీకు? మా నాన్న స్కూటర్ మీద తీసుకొస్తావా? ఫ్లైట్ దొరకలేదు, అందుకని. జటకారంగా ఉందా? ఎక్కడ్రా మా నాన్న? వెళ్ళి డాక్టర్ అడుగు. ఇట్ వాస్ అ క్లోజ్ కాల్ రియా. కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయిండేవి. మంచిదైంది అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికారు. గివ్ మీ కాల్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీథింగ్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ పాణి. ఫ్రెండ్స్ కూడా థ్యాంక్స్ చెప్తారా? సరే, ఇక మీరు బయలుదేరండి, రేపు మీకు ఎగ్జామ్ ఉంది కదా. ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి రియా, కానీ నాన్న ఒక్కరే. పోస్ట్ మాస్టర్ని డెలివరీ తీసుకొని కానీ ఇక్కడి నుంచి మేము కదలం. ఏం కంగారు లేదు. సారీ పాణి, నేను చాలా భయపడిపోయాను రా. ఏం కాదు, ఆలస్యం ఆలస్యం. వెళ్ళి మీ నాన్న చూడు. ఓరా.